బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే సరాసరి 5,000 కోట్లకు పైగా వసూళ్లు. మరోవైపు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై పెరిగిపోతున్న సౌత్ సినిమా డామినెన్స్ మొత్తంగా సినిమా వ్యాపారాన్ని అమాంతం పెంచేసింది. గత ఏడాది లెక్కల్ని లోతుగా విశ్లేషిస్తే తేలిన విషయం కూడా ఇదే. 2025 ఇండియన్ సినిమా కొల్లగొట్టిన వసూళ్లు 13,395 కోట్ల రూపాయలు. భారతీయ సినిమా చరిత్రలో ఇవే అత్యధిక వసూళ్లు అంటే మీరు నమ్మగలరా? 2025 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది. 2023లో సినిమా వసూళ్లు 12,000 కోట్లు ఉంటే 2025కు అవి 13,395 కోట్లకు పెరిగాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినీ పరిశ్రమల్లో దాదాపు 37 చిత్రాలు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అంతకుముందు ఏడాది అంటే 2024లో కేవలం 22 చిత్రాలు మాత్రం 100 కోట్లు దాటాయి. అందుకే సినీ పండితులు, ట్రేడ్ వర్గాలు 2025 ఏడాదిని ఇండియన్ సినిమాకు బెస్ట్ ఇయర్ గా చెప్పుకొచ్చాయి. ఒక్క ఏడాదిలో 13,000 కోట్లకు పైగా కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. ఇందులో హిందీ ఇండస్ట్రీ నుంచే 5,500 కోట్లు వచ్చాయి. మళ్లీ ఇందులో ధురంధర్ సినిమా కలెక్షన్స్ ఒక్కటే 900 కోట్లు పైనే ఉన్నాయి. ధురంధర్ మాత్రమే కాదు, గత ఏడాది బాలీవుడ్ ఎన్నో గొప్ప విజయాలను చూసింది. చావా లాంటి 500 కోట్ల చిత్రాన్ని, సయ్యారాతో 300 కోట్ల చిత్రాన్ని, సితారే జమీన్ పర్, రైడ్ 2, హౌస్ఫుల్ 5 లాంటి చిత్రాలు 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టిన మూవీస్ ను హిందీ ఇండస్ట్రీ గత ఏడాది చూసింది. అందుకే ఓవరాల్ ఇండియన్ సినిమా బిజినెస్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ లో నిలిచింది. అయితే ఆ తరువాతి స్థానంలో తెలుగు సినీ పరిశ్రమ నిలిచింది. 2025లో టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినప్పటికీ టాలీవుడ్ నుంచే 2,377 కోట్లు వచ్చాయి. ఇక కూలీ లాంటి బ్లాక్ బస్టర్ తో తమిళ సినీ పరిశ్రమ 1,800 కోట్లకు పైగా వసూళ్లతో 3వ స్థానంలో నిలవగా, 1,400 కోట్ల వసూళ్లతో ఇంటర్నేషనల్ మూవీస్ 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో మాలీవుడ్ 5వ స్థానంలో నిలిచాయి. కాంతారా చాప్టర్ 1, మహావతార్ చిత్రాల విజయాలతో శాండిల్వుడ్ 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఒకవైపు కలెక్షన్స్ పెరుగుతున్నా బాలీవుడ్ కు ధీటుగా టాలీవుడ్, సౌత్ సినిమా ఎదుగుతున్నా థియేటర్స్ కు వస్తోన్న ఆడియన్స్ సంఖ్య మాత్రం విపరీతంగా పడిపోయింది. 3 ఏళ్ల క్రితం 94 కోట్ల మంది థియేటర్స్ కు వస్తే గత ఏడాది అది 83 కోట్లకు పడిపోయింది. ఓటీటీ, పైరసీ, ఫుట్ఫాల్స్ తగ్గుదలకు కారణాలుగా చెప్పుకొస్తున్నారు సినీ పండితులు. అయితే టికెట్ రేట్ పెరుగుదల, ప్రీమియర్ షోస్ హడావుడితో కలెక్షన్స్ లో పెరుగుదల కనిపించింది. 2026 ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.